నీ దేవుడు వింత కార్యాలు ఎలా చేస్తాడంటే, ఆయన చేసే వింత కార్యాలలో మొదటి వింత గొంగళ పురుగులు చంపేస్తాడంట. ఏమి సార్ ఇది, ఏం వింత కార్యం? ఒకసారి ఏం కొడితే, ఒక్కసారి గ్యాస్ కొట్టామంటే దెబ్బకి సచ్చూరుకుంటే గొంగళ పురుగు, అది పెద్ద వింత కార్యమా? ఆ వింత కార్యం కాదు, నీ జీవితానికి పట్టిన గొంగళ పురుగులు. మీ మొలక చెట్టుకు పట్టినవి కాదు. మీ మొలక చెట్టును పట్టినట్లని ఒకసారి కాగితం వెలిగించి పెట్టారనుకోండి, పటపట రాలిపోతాయి. అది పెద్ద విశేషం కాదు. జీవితానికి పట్టిన గొంగళ పురుగులు, మీ సారాన్ని పీల్చేసే గొంగళ పురుగులు, మీ జీవితాన్ని పీల్చేసే గొంగళ పురుగులు, మీ డబ్బుని పీల్చేసే గొంగళ పురుగులు, మీలో ఉన్న సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని హరింపచేసే గొంగళ పురుగులు కొన్ని ఉన్నాయి. ఈ నల్లగా ఉండవు, బట్టలు వేసుకుని ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మీ ఇంట్లోనే ఉంటాయి, మీ ఇంటికి వస్తాయి, మీతోనే నడుస్తాయి, మీతో మాట్లాడతాయి. ఈ గొంగళ పురుగులు. నేను అర్థమైన గొంగళ పురుగులు మీకు ఈ గొంగళ పురుగులు కట్ చేసేస్తాడు. మీరు వెంటనే గుర్తు, రేయ్ కట్టు నీకు అని చెప్పండి అడిగి. మిమ్మల్ని బాధ పెట్టే మనుషులు, మిమ్మల్ని హింసించే మనుషులు, మీ రక్తాన్ని తాగేసే మనుషులు, మీ డబ్బుని హరించే మనుషులు, మీకు కీడు చేసే మనుషులు మీకు దూరం అయిపోతారు. చెట్టుకి గొంగళ పురుగులు తీసేస్తే చెట్టు ఎట్లా పచ్చగా దాని యొక్క సారంతో అది అభివృద్ధి చెందుతుందో, నీకున్న దరిద్రాల మనుషుల్ని, నీ ఆత్మీయతను తగ్గించే వాళ్ళని, నీ జీవితంలో నష్టం చేసే వాళ్ళని, నీ కష్టాలకు కారణమైన వాళ్ళని, నీ అవమానాలకు కారణమైన వాళ్ళని, నీ జీవితంలో నీ బాధకు కారణమైన వాళ్ళని, నీ సమస్యలకు కారణమైన వాడిని, నీ జీవితంలో పడకూడని పాట్లు సమస్యలు పడ్డానికి కారణమైన ప్రతి ఒక్కదాన్ని దేవుడు ముందు హీ విల్ ఫైన్ ట్యూన్ ఇట్, హీ విల్ కట్ ఇట్ ఆఫ్, హీ విల్ కట్ ఇట్ ఆఫ్. ఇఫ్ హీ కట్స్ ఇట్, దాన్ని, ఈ చీడ పురుగుల్ని, ఈ పసర పురుగుల్ని, ఈ గొంగళ పురుగుల్ని కట్ చేసేస్తే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి చిగురు, ప్రతి పువ్వు, ప్రతి కాయ ఫలభరితంగా చెట్టు నవనవలాడుతూ చక్కగా కనబడుద్ది. ఆకులు తినేసిన చెట్టు, ఆకులు వాడిపోయిన చెట్టు, మోడు బారిపోయిన చెట్టు ఎట్టుంటుందో నువ్వట్లా కనబడకూడదు. దేవుని వింత కార్యాల్లో మొదటి కార్యం ఏమిటంటే, ఆయన చెప్పేది, మిమ్మల్ని తినేస్తున్న వాటిని ముందు నేను కట్ చేస్తా. గొంగళ పురుగులు పట్టుకునే ఉంటాయి, మిడతలు నువ్వు కొడదామనేసరికి పారిపోతాయి, నువ్వు కొడదామనేసరికి వెళ్ళిపోయి జంప్ చేసి అవతలకి వెళ్ళిపోతాయి. నీ దగ్గర నుంచి ఎగిరినా దాన్ని నేను పట్టుకుంటా. నీకు దొరక్కపోయినా నేను వాడిని, వాడి ఆలోచనని, వాడి కుయుక్తిని నేను పట్టుకొని ఆడి కాళ్ళు కట్ చేసేస్తా. మళ్ళీ జీవితంలో నీ దగ్గర కాడు రాలేడు. పసర పురుగులు, చీడ పురుగులు కనబడకుండా నీ జీవితాన్ని నాశనం చేసే, ఆరోగ్యాన్ని నాశనం చేసే, మీ బంధాల్ని నాశనం చేసే, మీ అభివృద్ధిని నాశనం చేసే, మీ ఆత్మీయతను నాశనం చేసే వీటన్నిటిని నేను మందు కొట్టి ఏం చేస్తాను? తుడిచేస్తా. మందు కొట్టి తుడిచేస్తా. కొందరిని జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి, కొందరిని జీవితంలోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే నీకు సంతోషం. కొన్ని నీ జీవితంలో ఆగిపోవాలి, ఆగిపోతేనే నీకు సంతోషం. కొన్ని స్థలాల నుంచి నువ్వు ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తేనే నీకు ఆశీర్వాదం. గోషేన్ దేశంలో ఉన్నారంట ఇజ్రాయేలీలు. ఏ దేశం? పచ్చని మేత కలిగిన, నీళ్లు కలిగిన ప్రాంతంలో ఉన్నారంట. ఉండటానికి నీళ్లు కలిగిన ప్రాంతమే గోషేనే, మంచిదే. ఫరో అప్పుడు యోసేఫ్ చూసి మంచి ప్లేస్ వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఆ ప్లేస్లో ఇప్పుడు ఏమై ఉన్నారు వాళ్ళు? బానిసలు. ఆ ప్లేస్లో ఏమై ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ప్లేస్ మంచిదే, కానీ ఉన్న పరిస్థితి మంచిది. గెటప్. నీ కోసం నిర్ణయించిన కానానుకున్నాడు,
నువ్వు వదలాలి స్థలాన్ని. నువ్వు స్థలాన్ని ఏం చేయాలి? నా గోసి అనుకుంటే కాదు, నువ్వు దాన్ని వదలాలి. నువ్వు అక్కడి నుంచి వదిలి ఎక్కడికి రావాలి? దేవుడు నీకు ఇచ్చేటువంటి గడ్డి కోసం, నీళ్ల కోసం చూడబాకు. పాలు కోసం, తేనె కోసం నీ ఎదురు నిలబడే దేశం నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని దేవుడు కట్ చేస్తాడు. ఆయన కొన్ని సిజర్స్ వేస్తాడు. ఎందుకో తెలుసా? కొంతమందికి తెలియకుండానే నీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వెంత ఇష్టపడినా నీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోతేనే నీ చీడ పోయినట్టు, నీ దురద ఆగినట్టు. నీకు జాలిం లోషన్లు అవసరం లేదు, ఏ ఐడిన్లు, ఏ డెటాల్లో అవసరం లేదు. నీకు ఫ్రెష్గా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైనా కొన్ని విషయాలు మీ జీవితంలో నుంచి, మనుషులు కావచ్చు, స్థలాలు కావచ్చు, కొన్ని అవకాశాలు కావచ్చు, కొన్ని ఉద్యోగాలు కావచ్చు, కొన్ని రిలేషన్స్ కావచ్చు, పోయినప్పుడు బాధపడద్దు. నీ దేవుడు ఏదో వింత కార్యం చేయబోతున్నాడు. వింత కార్యాలలో భాగమే ఇది. హల్లెలూయా.